హలో హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకోవడం ఎలాగో చెప్తాను మీకు. చూశారు కదా, ఇవి కుక్కర్లో పెట్టాను. ఆల్రెడీ వీటిని కోసేసాను. చిన్న చిన్న కాకరకాయలు ఇవి. ఇట్లా మధ్యలో చీల కింద కోసేసి ఇందులో ఉన్న గింజలు తీసేసి కుక్కర్లో వేసాను. ఇందులో కొంచెం వాటర్ కూడా పోసాను. వాటర్ వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో చూశారు కదా, కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మూత పెట్టేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకబెట్టుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, కుక్కర్ గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద పెట్టాను. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. హలో హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుని మీకు చూపిస్తాను. ఇది వచ్చి నా కుకింగ్ డ్రెస్. ఇది నిజంగా కుకింగ్ డ్రెస్ కాదు ఇది, ఎందుకంటే నేను డైలీ వేసుకునే డ్రెస్ ఇది. ఈ డ్రెస్ అని నాకు చాలా ఇష్టం, కాకపోతే చిరిగిపోయిందని పడేయటం ఎందుకని చెప్పి దీనికి సైడ్ ఇట్లా ఒక బటన్ వేసుకొని ఇక్కడ ఈ సైడ్ చిన్న తాడు పెట్టుకొని దీన్ని ఈ బటన్కి ఇట్లా తాడు పెట్టేసుకుంటాను. అలాగే ఇది వచ్చి పైనుంచి లేస్ ఉంటాయి కదా, ఆ లేస్ కట్టుకున్నాను. చూసారు కదా, నాకు కుకింగ్ డ్రెస్ రెడీ అయిపోయింది. ఇది నేను వంట చేసినప్పుడు కానీ సామాన్లు తోమినప్పుడు కానీ వేసుకుంటూ ఉంటాను ఈ డ్రెస్తోని. ఇలాంటి ఇంకా 2-3 డ్రెస్సులు ఉన్నాయి, అవి కూడా ఎట్లా తయారు చేసుకున్నాను నేను. నాకు నచ్చిన ఎందుకు పడేయటం, ఎట్లా ఉపయోగపడతాయి కదా అనే ఉద్దేశంతో ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను దీన్ని. మీకు నచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు నేను కాకర ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ ఫ్రైకి కావాల్సినవి కాకరకాయలు కట్ చేసుకొని చీలిగ్గా చేసుకొని కుక్కర్లో వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని అందులో వేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఈలోగా పిల్లలకి ఎండలు బాగా ముదిరినాయి కదా, ఇప్పుడే ఎండలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని చెప్పి వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు తయారు చేస్తున్నాను. కూలింగ్ వాటర్ ఇవి. వాటర్లో పంచదార అలాగే నిమ్మకాయలు వేసి వాటర్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కాకరకాయలు ఉడకబెట్టేస్తాను. విజిల్ తీసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎక్కువసేపు అయిన తర్వాత విజిల్ తీయండి. ఈ గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయండి, అప్పటి వరకు ఓపెన్ చేయొద్దు. ఇది వచ్చి బచ్చల కూర ఫ్రై ఫ్రెండ్స్. బచ్చల కూర ఫ్రై చేశాను. పొద్దున్న పిల్లల్ని స్కూల్కి క్యారేజ్ ఇదే పెట్టాను. ఇది పెట్టి వాళ్ళని స్కూల్కి పంపించేసాను. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కాకర ఫ్రై చేస్తాను. ఇప్పుడు కుక్కర్ మూత తీసేద్దాం. స్లోగా తీసుకోవాలి, జాగ్రత్తగా, లేకపోతే పేలుతాయి కుక్కర్. చూసారు కదా, 2 విజిల్కి 2 విజిల్ చూసారు కదా ఫ్రెండ్స్, 2 విజిల్కి ఇలాగ అయినాయి, మెత్తగా ఉన్నాయి. కొంచెం కూల్ వాటర్ పోసుకొని వీటిని పక్క తీసేసుకున్నాను. ఎందుకంటే ఇందులో మసాలా పెట్టాలి. మసాలా పెట్టినప్పుడు కూల్ వాటర్ పోయకపోతే కొంచెం కాలుతుంది కదా చేతులు, అందుకని. ఫ్రెండ్స్, నేను అయితే ఈ కాకరకాయలోకి పెట్టడానికి ఆల్రెడీ నేను మసాలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు కాదు, 2 రోజుల ముందు కాకరకాయ ఫ్రై చేశాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకునే ఫ్రై. దానికోసం ప్రిపేర్ చేసిన మసాలా ఉంది. అందుకని చెప్పి మీకు ఈ వీడియోలో మసాలా ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలో చూపించట్లేదు, చెప్తాను ఫ్రెండ్స్. ఈ మసాలా వచ్చి ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మసాలా. కాకరకాయలో పెట్టినప్పుడు ఈ వాసన మటుకు చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఒక 2 ఉల్లిపాయలు, అందులో కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, మీకు కారం తగినంత వేసుకోండి. అవి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మనకు కాకరకాయ ఫ్రై వండుకున్నప్పుడల్లా ఇది మనం వేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ముక్కలు కోసినప్పుడు మొత్తం ఫ్రై అంతా అయిపోయి దించేయడానికి ఓ 15 మినిట్స్ ఉందనగా ఇది వేసి ఎక్కువసేపు మగ్గనిచ్చి తీసేస్తాను ఫ్రెండ్స్. అదే కాకరకాయ ఫ్రై చేసినప్పుడు ఈ మసాలా దాంట్లో పెడతాను. దీంతోపాటు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అవన్నీ వేసి పెడతాను. చూద్దరు, మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన మసాలా పౌడర్ ఇది. చూసారు కదా, ఇది. అలాగే ఇంట్లో నేను పచ్చెనపప్పులు, మినపప్పులు అన్నీ కలిపి కారపొడి కింద కొట్టాను. అది ఇలా కూరల్లో కానీ ఫ్రైలు చేసినప్పుడు కానీ అందులో వేసి కలిపి పెడతాను లోపల. ఫ్రెండ్స్, ఇది అందులో పెట్టి మనం వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మసాలా వేసాను కదా, ఈ మసాలాలోనే లైట్ కారం వేసుకొని, ఎందుకంటే మనం తయారు చేసిన దాంట్లో ఎనిమిది చేస్తాం కదా, అందుకని కారం ఎక్కువ వేసుకోవద్దు. అలాగే లైట్గా పసుపు, అలాగే మీకు సరిపడినంత సాల్ట్. కాకరకాయలు పట్టాలి కదా, ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకోవాలి. దీని వాసనే చాలా బాగా వస్తుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత కాకరకాయ పక్కన పెట్టుకున్నాం కదా, నీళ్ళు పోసుకుని వేసి కుక్కర్లో ఉడకబెట్టిన ఈ కాకరకాయలని ఉన్నాయి కదా, దీన్ని ఇట్లా పిండుకోవాలి వాటర్ వెళ్ళి. చూసారు కదా, ఇట్లా మీకు ఇన్నాడు చెప్పాను కదా ప్రాసెస్లో. కాకరకాయలని మధ్యలో కోసి వాటర్ పోసి సాల్ట్ వేసి ఉడకబెట్టాను. ఇది ప్రాసెస్. అన్నీ ఇట్లా పెట్టుకోండి. మొత్తం అన్నీ ఇలా పిండుకుని చూసారు కదా ఇవన్నీ ఇట్లా చేసేసుకోండి. పిండేసాను కుక్కర్లో ఇవన్నీ తీసేసి. ఇప్పుడు చూసారు కదా, ఎదుగు ఇట్లా ఉంది కదా, తను కోసిన దాంట్లో మసాలా అట్లా పెట్టుకోండి. అన్నిటికీ అట్లా పెట్టేసుకోండి మసాలా. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. మీరు మసాలా ఎక్కువ తింటే మసాలా ఎక్కువగా పెట్టుకోండి, తక్కువ తింటే తక్కువ పెట్టుకోండి. ఇట్లా గుత్తొంకాయ టైప్ కాకపోతే కొంచెం మసాలా సపరేట్ ఉంటుంది. దాంట్లో ఆవాలు కట్ట మనం ఏం వేయం కదా గుత్తొంకాయకి. ఇందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి చూసారు కదా, ఇవన్నీ ఇట్లా పెట్టేసుకోవటమే. అన్ని కాయలు పెట్టేసుకోండి. అవిసె గింజలు ఉంటాయి కదా, అవిసె గింజలు మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ప్రత్యేకించి వాటిని తినలేం కాబట్టి ఉత్తి తినాలంటే బంకగా ఉంటాయి. ఉండలు చేసుకోవాలన్నా పద్దాక చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే అవిసె గింజలను ద్వారగా వేపేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని, ఆ పౌడర్ని మనం ఇలా ఫ్రైలు చేసుకున్నప్పుడు కానీ, అలాగే కర్రీస్ ఉంటాం కదా, కర్రీస్లో కానీ పైన చల్లుకోవటం, లేకపోతే ఇట్లా ఏమైనా ప్రాసెస్ చేసినప్పుడు వాటిలో ఇట్లా కొంచెం లైట్గా పెట్టేసుకోవచ్చు. మీరు బాగుంటుంది టేస్ట్. నేను కొన్ని అట్లకి అలాగే చేసేస్తాను. మసాలాతో పాటు అవిసె గింజల పౌడర్ కూడా కలిపేసి ఫ్రైల్లోని పైన చల్లటం కానీ, లేకపోతే ఇలాంటివి చేసినప్పుడు అందులో మసాలా గింజ పెట్టేయడం కానీ. మీకు ఇన్నాడు చెప్పాను కదా, పచ్చెనపప్పు, మినపప్పు అట్లలో కూడా మనం అవిసె గింజల పౌడర్ కలిపేసుకుని ఇట్లా చేసుకోవచ్చు. నేను చేసిన మొత్తం కరెక్ట్గా సరిపోయింది. ఈ మసాలా ఉండటం వల్ల ఆయిల్లో మనం ఫ్రై చేసినప్పుడు ఈ మసాలా టేస్ట్ అంతా ఈ కాకరకాయ పట్టేసి చాలా చాలా టేస్ట్ ఉంది. మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే కనుక ఒకసారి ప్రాసెస్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా, అన్నిట్లో పెట్టేసాను. చూసారు కదా, అన్నీ పెట్టేసాను. చూసారు కదా, ఇదిగో ఇలా మొత్తం మసాలా పెట్టేసాను. అన్నిటికి మసాలా పెట్టాను. చూసారు కదా, ఇట్లా మసాలా పెట్టుకుని స్టవ్ వెలిగించుకోండి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, బచ్చల కూర ఉండేనని చెప్పి, బచ్చల కూర ఫ్రై చేసిన దాంట్లోనే ఇందులోనే చేసేస్తున్నాను. మళ్ళీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కిన చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులోనే ఒక్కొక్క కాకరకాయ పెట్టేసుకోండి. ఒక్కొక్క చొప్పున మొత్తం అన్ని పెట్టేసుకోండి ఇందులో. చూసారు కదా, ఇవన్నీ ఇట్లా పెట్టేసుకుని బాగా మగ్గనివ్వండి. చూసారు కదా ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాం. వీటన్నిటిని ఇలా పక్కకు తిప్పుకోండి. ఒకవైపు కాలినాయి కదా, ఇంకోవైపు కూడా కాలాలి కాబట్టి పక్కకు తిప్పుకోండి ప్రతిదీ. చూసారు కదా, ఓ పక్కన మగ్గినాయి అక్కడ. వాటన్నిటిని ఇప్పుడు తిప్పిన తర్వాత ఇదిగో ఇట్లా ఉన్నాయి. ఇవి కూడా రెండో పక్కన కూడా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.